వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒంగోలు రుచులు. నేను మీ వసంత. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ వంకాయ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, వంకాయలు, ఎనీ టైప్ ఆఫ్, అంటే బ్లాక్ వంకాయలు కానీ గ్రీన్ వంకాయలు కానీ ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. సో చూపిస్తున్న విధంగా ఆ గ్లాస్ క్వాంటిటీలో ఫస్ట్ మనము కట్ చేసుకునే ముందే ఒక బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో నేను ఒక పావు కిలో వంకాయల వరకు తీసుకున్నాను. సో అవి కడిగి శుభ్రం చేసుకున్నా, బట్ కుకింగ్ కోసం అని చెప్పేసి ఈ బౌల్లో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు, పసుపు వేస్తున్నానండి. ఇది డైరెక్ట్ కుకింగ్ కోసము. సో మీకు సరిపడ్డంత ఉప్పు, పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఫస్ట్ కట్ చేసుకోవాలండి. టమాటోస్ ఎక్కువగా క్వాంటిటీ ఉంటే వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఒక పావు కిలో వంకాయలకి 4 టమాటోస్ తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను, సరిపడ్డంత పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఇవన్నీ కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత వంకాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, వంకాయలు ఉప్పు నీళ్ళలో లేకపోతే కరుణెక్కిపోతాయి. సో అందుకని ఇప్పుడు నేను వంకాయలు కట్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ వంకాయలు కూడా కట్ చేసేసి నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తము వాటర్తో ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. సో ఉడికిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఉడికి పట్టిపోయింది. మూత పెట్టుకునేటప్పుడు మధ్యలో చూసుకోవాలండి. పెద్ద బౌల్లో యూజ్ చేస్తే మాత్రం పొంగు రాదు, బట్ చిన్న బౌల్లో యూజ్ చేస్తే పొంగు వస్తుంది. సో లాస్ట్కి ఉడికిపోయినంత అయిపోయినప్పుడు కొంచెం 2 రెబ్బలంత చింతపండు వేయాలి దాంట్లో. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసుకోండి. కొంతసేపు అయినాక ఎనిపి తాలింపు పెట్టుకోవడమే. ఇప్పుడు ఉడికిపోయింది కదండి వంకాయ బజ్జీ. దాన్ని చూడండి నేను ఎలా ఎనుపుతున్నానో. పప్పు తీసుకొని ఎనపాలండి. ఎనిపిన తర్వాత దీనికి తాలింపు పెట్టుకుంటే వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఎనిపిన తర్వాత ఎలా అయిందో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, మీకు సరిపడ్డంత. కొంచెం ఎక్కువగా ఆయిల్ ఉంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. బికాజ్ అంతా వంకాయ ఉడికిన వంకాయే కదా, నూనెలో ఎగ్గడ మగ్గలేదు కాబట్టి తాలింపులోనే కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి. అండ్ తాలింపు గింజలు లైక్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మెయిన్గా ఉండాల్సింది ఏంటి అని అంటే కరివేపాకు, కొత్తిమీర, ఇంకా వెల్లుల్లి రెబ్బలు అండి. వెల్లుల్లి రెబ్బలు దంచి పోపులో వేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను మీకు చూపించలేదు. సో పోపు వేసేసాను, దాంట్లో ఈ వంకాయ బజ్జీ కలిపేస్తున్నాను. ఇప్పుడు బాగా స్టిర్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ అయిన వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.